మీతో నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యన్నంపేట దగ్గర ఉన్న గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి భూ నీల సమేత రంగనాథ స్వామి ఆలయం దగ్గరకు వచ్చాను. ఈ స్వామివారి యొక్క చరిత్ర ఎంతో ఉంది అని చెప్తున్నారు. మరి ఆ స్వామివారి చరిత్ర, ఆలయం ఎలా ఉందో తెలుసుకుందామా? ఈ ఆలయం యొక్క చరిత్ర చూసుకుంటే 800 సంవత్సరాలు కలిగిన చరిత్ర ఉంది అని చెప్తున్నారు. ఈ ఆలయంలో గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి, నీలా సమేత రంగనాయక స్వామి వారు ఉన్నారట. అంతేకాకుండా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కూడా ఉన్నారట. అయితే 400 సంవత్సరాల క్రితం నిజాం కాలంలో ఈ ఆలయాన్ని కూల్చేశారంట. కానీ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎవరు టచ్ చేయలేకపోయారంట. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, స్థల పురాణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఆలయంలోకి లోపలికి అడుగుపెట్టిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణం, భక్తుల సందడి చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చారో. శ్రావణ మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మెయిన్గా మంగళవారం, శనివారం ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తారంట. శనివారం అయితే అన్నప్రసాదం కూడా ఇక్కడ వితరణ జరుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా రకరకాల పూజలు కూడా జరుగుతాయి ఈ శనివారం. అందుకనే పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్తున్నారు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. అంతేకాకుండా ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి 1000 సంవత్సరాలు కలిగిన చరిత్ర ఉంది అని చెప్తున్నా. అంటే ఈ స్థల పురాణం చూసుకుంటే దగ్గరగా 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంతేకాకుండా ఇక్కడ భక్తులు గనక వచ్చి మాకు ఈ కోరిక నెరవేరాలి అంటే గనక ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పుట్టు ఉంది. ఇక్కడ ప్రతి మంగళవారం ఇక్కడ కొంతమంది పిల్లలు లేని వాళ్ళు, లేకపోతే ఏమైనా దోషాలు అలా ఉన్న వాళ్ళు ఇక్కడ రెగ్యులర్గా వచ్చి మంగళవారం ఇక్కడ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఇక్కడ నాగేంద్ర స్వామికి పూజ చేసుకుని అక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత రంగనాథ స్వామిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ పుట్టుంది. పుట్ట దగ్గర అందరూ భక్తులు ఇట్లా దర్శించుకొని పూజలు చేస్తారు. సో ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎప్పటి నుంచి వస్తున్నారండి ఈ దేవాలయానికి? 5 years నుంచి వస్తున్నామమ్మా. ఇది చాలా బాగుంటుంది, ఫేమస్. నాకు సప్తంలో దర్శనం ఇచ్చిండు స్వామి. ఫస్ట్ టెంపుల్ ఉందని తెలియదు, ఎట్లా సర్చ్ చేసిన టెంపుల్ వెంకటేశ్వర స్వామి నియర్ బై గట్కేశ్వర సర్చ్ చేస్తే ఆ స్వామి దొరికింది. ఈ స్వామి దొరకటే ఇది ఏంటి ఫేమస్, ఇక్కడ ఏదో ఆకర్షణ శక్తి ఇక్కడ ఉంది. అయితే స్వామి దర్శనం చేసుకుంటే ఒక శ్రీ యంత్రం ఉందని స్వామి చెప్పారు. అక్కడ కళ్యాణ మండపంలో శ్రీ యంత్రం ఉంది అన్నారు. శ్రీ యంత్రం అంటే ఏంటి అనేది అప్పుడు నేను తెలుసుకున్నాను. అంటే మన శరీరంలోని చక్రాలన్నీ, అన్ని చక్రాలు యాక్టివేట్ అవ్వాయండి నాకు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మీరు కూడా 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మీరు కోరిన కోరికలు నెరవేరాయా? చాలా బాగున్నదమ్మా, మంచిగా అయింది. మేము కూడా వస్తూనే ఉంటాం, ఎప్పుడు దర్శనం చేసుకుంటాం. రైట్. ఇక్కడ భక్తులు చెప్తున్నారు, ఒకసారి వస్తే గనక పదే రావాలనిపిస్తుంది. అంటే ఇక్కడ అంత పవర్ఫుల్ ఉందని కూడా చెప్తున్నారు. రైట్. ఇప్పుడు ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ నాగబంధనంతో ఉంది, అందుకని ఇంత పవర్ఫుల్. అందుకని ఔరంగజేబు టైంలో ఎంత ధ్వంసం చేసినా కానీ ఈ ఆంజనేయ స్వామిని టచ్ చేయలేదు అని చెప్తున్నారు. రండి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. ఈ ఆలయంలోకి రాగానే ప్రశాంత వాతావరణం, భక్తుల సందడి కనిపిస్తుంది. సో ఇక్కడ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి పూజారి ఉన్నారు. అసలు ఈ స్థల పురాణం ఏంటి, క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి గురించి కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ ఆలయము 800 సంవత్సరాల చరిత్ర ఉందని విన్నాము. అసలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంది, మెయిన్గా ఈ స్థల పురాణం గురించి చెప్పండి. మనకి ఇది కాకతీయుల సమయంలో నిర్మాణం జరిగింది అన్నమాట. ఈ దేవాలయం వచ్చేసి మనకి దాదాపుగా 800 సంవత్సరాల క్రితం. అయితే మనకి ఔరంగజేబు సమయంలో ధ్వంసం జరిగింది అనమాట. మనకి ఈ దేవాలయం ఔరంగజేబు సమయంలో ధ్వంసం జరిగిన తర్వాత మళ్ళీ 2007లో పునఃప్రతిష్ఠ జరిగింది అనమాట. మనకి కింద క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వచ్చేసి 1000 సంవత్సరాల శిథిలం కాని విగ్రహం అనమాట. మనకి ఆంజనేయ స్వామి వద్దే మళ్ళీ శివుడు కూడా ఉంటారనమాట. శివుడు కూడా మనకి 1000 సంవత్సరాల నుంచి శిథిలం కాని విగ్రహం అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాగేంద్ర స్వామి కనిపిస్తున్నారు, రావి చెట్టు కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రతి మంగళవారం ఏమన్నా స్పెషల్ గా పూజలు ఏమైనా జరుగుతాయా? ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరాభిషేకం ఉంటుంది, సింధూరాభిషేకము అర్చన ఉంటుంది. అలాగే మనకి ప్రతి శనివారం వచ్చేసి స్వామివారికి 11 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. పల్లకీ సేవ అనంతరం అన్నదాన ప్రసాద వితరణ. 1000 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్తున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి కానీ రంగనాథ స్వామి కానీ 800 సంవత్సరాల చరిత్ర అని చెప్తున్నారు. సో అంతకు ముందే ఈ స్వామి వారు ఇక్కడ వెలిసారా? అవును, మనకి ఆంజనేయ స్వామి
స్వామివారు ఎప్పటి నుంచో ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు కనిపిస్తున్నారు. అంటే ఎప్పుడు ఇట్లాగా కనిపిస్తారా, లేకపోతే మనకి- మెయిన్ గా మంగళవారం ఇట్లా శనివారం ఇట్లా ఎక్కువ ఉంటారా? మనకి ప్రతి శనివారం మంగళవారం అయితే ఖచ్చితంగా అధిక సంఖ్యలో వస్తారు భక్తులు. ఉమ్, ఎందుకంటే మెయిన్ గా స్వామివారికి శనివారము వెంకటేశ్వర స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. ఉమ్, పల్లకి సేవ అనంతరం మనదాన వితరణ కూడా ఉంటుంది. ఉమ్. ఇక్కడ అసలు ఏ స్వామి వాళ్ళు కొలువై ఉన్నారు? మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారు, తర్వాత ఇక్కడ గణపతి, రాజరాజేశ్వరి, నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఉమ్, అలాగే పైన ఇక్కడ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి, ఉమ్, అక్కడ గోదారంగనాథ స్వామి. ఉమ్. చూసుకుంటే అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు అనిపిస్తుంది. ఎంత విస్తీర్ణం అసలు ఈ స్థలం? మనకి సుమారుగా ఒక 2.5 ఎకరాలు దాదాపుగా ఉంది. ఇప్పుడు మనం హనుమాన్ని దర్శించుకున్నాం. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, రంగనాయక స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ వినాయకుడు, ఆ తర్వాత అమ్మవార్లు కూడా ఉన్నారు. సో ఫస్ట్ మనం వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని, ఆ తర్వాత రంగనాథ స్వామిని దర్శించుకుందాం. ముందు రండి వినాయకుడిని దర్శించుకుందాం. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ ప్రథమంగా విఘ్నేశ్వరుడి పూజ చేస్తాం. అందుకనే ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని, రంగనాథ స్వామిని దర్శించుకుందాం. ఇప్పుడు మనం వినాయకుడిని దర్శించుకున్నాం. వినాయకుడు పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు. మనం ఏ టెంపుల్కి వచ్చినా ముందుగా వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అమ్మవారైనా ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాం. ఇప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారి తర్వాత ఇక్కడే పక్కన అంటే ఇవన్నీ ఉపాలయాలుగా చిన్న చిన్నగా ఇక్కడ నిర్మించారు. ఇక్కడ నాగేంద్ర స్వామి ఉన్నారు. ఇప్పుడు భూ నీల సమేత రంగనాథ స్వామిని, అదేవిధంగా గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము, పద్మనాభ స్వామిని దర్శించుకుంటాము. అలా కాకుండా ఈ క్షేత్రానికి వస్తే కనుక ఇద్దరిని ఒకేసారి దర్శించుకోవచ్చు అనమాట. అంటే ఈ ఆలయానికి ఎంతో మహిమాన్విత చరిత్ర ఉందని చెప్పొచ్చు. 800 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంకా అసలు ఆలస్యమే చేయొద్దు. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోవాల్సిందే. మనతో పాటు రంగనాథ స్వామి అర్చకులు ఉన్నారు. వారిని అడిగి ఆ స్వామి వారి యొక్క చరిత్ర తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమన్నారాయణ అండి. ఇక్కడ చూసుకుంటే అసలు ఈ స్థలం యొక్క పురాణం విన్నా కానీ, ఈ స్వామి వారి యొక్క చరిత్ర విన్నా కానీ వినే కొద్దిగా ఇంకా ఎక్కువ వినాలి అనిపిస్తుంది. రంగనాథ స్వామి గురించి ఏం చెప్తారండి? మనకి వైష్ణవ సాంప్రదాయంలో రంగనాథ స్వామి మొట్టమొదటి విష్ణు అవతారము. అనంత పద్మనాభ స్వామి నుంచి వచ్చిన మొట్టమొదటి ఉత్సవ విగ్రహం ఏదైతే ఉంది అంటే శిలా విగ్రహం మనకి భూమిపైన ఉంది అంటే అది మొట్టమొదటిగా రంగనాథ స్వామి దేవాలయం. రంగనాథ స్వామి ప్రధాన దేవాలయం శ్రీరంగంలో ఉంది. అది వైకుంఠంగా, భూలోక వైకుంఠంగా అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇప్పుడున్న దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయం, ఇప్పుడు పూజలు అందుకుంటున్న అతిపెద్ద దేవాలయం కేవలం శ్రీరంగం మాత్రమే. అలాంటి రంగనాథ స్వామి మనకి కనిపించడం చాలా అరుదు. అలా మనకి రంగనాథ స్వామి అనేవారు మొదటగా విష్ణుమూర్తి మొదటి అవతారం, అంటే కృతయుగపు అవతారం. మొత్తం 4 యుగాలలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అలా కృతయుగంలో మనుషులతో పాటు నడిచిన స్వామి రంగనాథ స్వామి. మామూలుగా మనం ఎక్కడ చూసినా కానీ ఒక వెంకటేశ్వర స్వామిని చూస్తాము, లేదంటే ఒక రంగనాథ స్వామి ఆలయాన్ని చూస్తూ ఉంటాము. అసలు ఎందుకని ఇద్దరు కలిగిన కాంబినేషన్ మీరు అన్నట్లు అసలు చాలా తక్కువ అసలు ఉన్నారు. అసలు ఇక్కడ మనకి స్వామి అనుకోని ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం మన అదృష్టం. అది నిజం. ఇది మనం కట్టింది కాదు, లేదంటే సృష్టించింది కాదు. ఇక్కడ స్వయంగా స్వామి వెలిసారు. వెలిసిన దాన్ని ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ ఈ ఊరి ప్రజలంతా కూడా ఒక దాటిగా వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం మనం చాలా అదృష్టంగా భావించుకోవచ్చు. అసలు 800 సంవత్సరాల చరిత్ర అని మనం వింటూనే ఉన్నాము. అసలు ఈ స్వామివారు ఎట్లా వెలిసారు అంటే చాలా మందికి ఇక్కడ స్వామివారు వెలిసారు స్వయంభూ అంటే ఎక్కడో స్వప్నంలో కనిపించి వెలిసారు అని చెప్తూ ఉంటారు. ఈ స్వామివారి యొక్క మెయిన్ చరిత్ర ఏమన్నా చెప్తారా? నార్మల్గా అయితే కాకతీయ సామ్రాజ్యంలో ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. అది మళ్ళీ ఔరంగజేబ్ టైంలో ధ్వంసం అయింది. వాళ్ళు అంతా కూడా ఈ హిందుత్వం అంతా కూడా చెడగొట్టాలి అని చెప్పేసి ఆలయాన్ని, ఇక్కడ చాలా ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేశారు. అందులో ఈ ఆలయం కూడా శిథిలమైంది.
ఊరి వాళ్ళందరూ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడంలో ఈ ఎండోమెంట్ కానీ లేదంటే ఊరి ప్రజలు కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ వీళ్ళంతా ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఈ ఆలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ ఇప్పుడు ఎండోమెంట్ పరిధిలోకి వెళ్ళిందా అండి? మళ్ళీ ఎండోమెంట్ లోనే ఉంది. ఓకే ఓకే. అమౌంట్ మనకు వచ్చిన డెవలప్మెంట్కి వచ్చిన అమౌంట్ కూడా 75 lakhs వరకు ఎండోమెంట్ తరపునే వచ్చింది. ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా ఒక కమిటీలో భాగమే. ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి? విపరీతంగా భక్తి జనం కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఈ మాత్రం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ వచ్చిన భక్తులు. ఏంటి ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి? ప్రతి శుక్రవారము వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారము రంగనాథ స్వామికి అభిషేకం జరుగుతుంది. శనివారం రంగనాథ స్వామికి వెంకటేశ్వర స్వామికి పల్లకి సేవ జరుగుతుంది. మనం ఎక్కడ చూసినా పల్లకి సేవ ఓన్లీ అయ్యగారులు మాత్రమే మోస్తుంటారు, లేదంటే గుడి స్టాఫ్ మాత్రమే మోస్తుంటారు. కానీ ఈ ఆలయంలో ఎవరైతే పబ్లిక్ వస్తారో, ఎవరైతే భక్తులు వస్తారో సొంతంగా వాళ్ళ చేతులతోనే ఆ స్వామి వారి పల్లకిని మోయించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆ పల్లకిని మోసే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాం. ఇది ప్రతి వారం ఉంటుందా? ప్రతి శనివారం ఉంటుంది. అదే విధంగా శనివారం పల్లకి సేవ అయిపోయిన తర్వాత అనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం అన్నప్రసాద వితరణ భక్తుల ద్వారా చేయిస్తున్నాము. అది నేను చేయించాలనుకుంటే సపోజ్ ఒక 3 నెలల వరకు నాకు స్లాట్ దొరకట్లేదు, అంత పబ్లిక్ వచ్చి ఈ అన్నప్రసాద వితరణలో పాల్గొంటున్నారు. అవును, అసలు మార్నింగ్ నుంచి చూస్తుంటే అసలు గ్యాపే కనిపించట్లేదు. స్వామివారిని దర్శించుకుందాం పదండి. స్వామి గోవింద, ఏడుకొండలవాడ గోవింద, ఏకస్వరూప గోవింద, అవలమొక్కులవాడ గోవింద, గోవింద 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 గోవింద. ఈరోజు శనివారం అయ్యేసరికి ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరు కూడా ఎప్పటి నుంచో వస్తున్నాము అని చెప్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? నేనైతే 95 నుంచి వస్తున్నాను. ఆంజనేయ స్వామి గుడి కాడికి వస్తుండేవాడు నేను. తర్వాత మెల్లిమెల్లిగా డెవలప్ అయింది. ప్రతి శనివారం వస్తుంటాం మేము. 11 గంటలకి పల్లకి సేవ ఉంటది, భోజనాల కార్యక్రమం ఉంటది. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉందని ఇప్పుడే ఇక్కడ మీరు వచ్చిన స్థానికులు 5,000 సంవత్సరాల కింద ఉందని పురాణం చెప్తుంది. 5,000 సంవత్సరాల కింద ఉన్నదని పిల్లర్స్ స్టోన్ ఉంటది కదా, అది తెలుస్తుంది. అది మనం చూసుకుంటే దానివల్ల తెలిసిపోతుంది చరిత్ర. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి? ఇక్కడ కోరిన కోరికలు కూడా తీరుతాయి అని వింటూ ఉన్నాము. ఖచ్చితంగా అమ్మా, నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ రంగనాథ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, అక్కడ శిలాశాసనాలు కూడా ఉన్నాయి. 400 ఏళ్ల కింద ఔరంగజేబు మొఘలులు ఈ దేశంలో కూలగొట్టినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి వెంటబడి ఇలా కొట్టారట. తర్వాత కాలక్రమంలో ప్రభుత్వం కానీ ఇంకా వాళ్ళు ఎంతో పోషకత్వం చేసి దీన్ని డెవలప్ చేశారట. 98 నుంచి 2000 నుంచి యమునంపేట ప్రజలు మరియు భక్తులందరూ కూడా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా కూడా రంగనాథ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ ప్రతి శనివారం రోజు పల్లకి సేవ, భక్తుల మరియు వాళ్ళ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలకు కూడా శనివారం రోజు అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తారు. అది నిర్విరామంగా జరుగుతుంది. కోరిన భక్తుల కోరికలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పెళ్లి కాని వారికి అమ్మాయిలకు అబ్బాయిలకు మ్యాచింగ్లు కావడం, ఇవన్నీ మరి ఆ స్వామి దయతోటి జరుగుతుంది. శివశాలయం మరి ఇక్కడ ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. దీనికి ఈ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ ఉన్న భక్తుల సహకారంతో ఎప్పటికప్పుడు దీప నైవేద్యాలు చేస్తారు. స్వామి కూడా అందరి కోరికలు తీర్చేవాడుగా ఉన్నాడు ఇక్కడ. ఒకసారి గనక ఈ స్వామివారి దగ్గరికి వస్తే మరలా వస్తున్నారు. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే స్వామి, ఇంత చరిత్ర కలిగిన స్వామి అని చెప్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేడం మాది ఎలిఫెంట్ కాలనీ. నేను చాలా రోజుల నుండి వస్తాను. మాకు అన్ని పనులు అనుకూలంగా అయినాయి. అందుకని మేము ఈరోజు షుగర్స్ తో పంచడానికి వచ్చినాం స్వామికి. ఇక్కడ షుగర్ పంచి పెడతాను. మాకైతే మంచి అనుకూలంగా జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడికి వస్తుంటే? ప్రశాంతంగా అనిపిస్తుంది. మెయిన్ ఇక్కడికి వస్తే మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా సంతోషం అనిపిస్తుంది. ప్రతిసారి వస్తూనే ఉంటారు ప్రతి వారం? మొక్కుకున్న కోరికలు తీరినాయి. మేము అన్నదానం జరిపిస్తాం ఇక్కడ. ఏది స్వామివారికి ఏం కావాలనుకుంటే అది మేము చేస్తాం. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ చాలా ప్రశాంతంగా ఉంటుంది, కోరిన కోరికలు తీరుతాయి. అదేవిధంగా పద్మనాభ స్వామి ఆలయము, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్లు ఉంటుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఆలయ ఈవో భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అసలు ఈ ఆలయ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది,
ఏంటి అనేది తెలుసుకుందాము. నమస్తే అండి. ఏం చెప్తారు ఈ ఆలయం గురించి? అసలు మార్నింగ్ నేను చూస్తుంటే ఇసుకేస్తే రాళ్ళంత జనం వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఏంటి ఈ ఆలయం గురించి ఏం చెప్తారు? ఈ ఆలయము చాలా పురాతనమైనది. 800 సంవత్సరముల క్రితం నిర్మాణం జరిగినది. తరువాత గ్రామస్తులు, పెద్ద మనుషులు, అప్పుడు ఉన్న కమిటీ వాళ్ళు అందరూ కలిసి ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ 2004లో రిజిస్ట్రేషన్ చేసి, తర్వాత ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ వారి నుండి CGF నిధులు తీసుకొని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడున్న కమిటీ వారు చేసిన తర్వాత ఈవోగా నేను 3 సంవత్సరాలు 2002లో నేను ఈవోగా వచ్చాను. వచ్చినప్పటి నుండి కూడా ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులు బాగా పెరిగారు. వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఏదైనా ఉత్సవాలైనా, బ్రహ్మోత్సవాలైనా, ముక్కోటి ఏకాదశి అయినా కూడా అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తారు. చాలా అభివృద్ధి చెందింది దేవాలయము. ఇక్కడ మెయిన్గా ఎటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారండి? ఇంత చరిత్ర కలిగిన దేవాలయము, అది కాకుండా రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకే చోట ఉన్న దేవాలయం అనేది మనం చాలా తక్కువ చూస్తావేమో, వేల మీద లెక్క పెట్టవచ్చు. అవునా? ఎటువంటి ఉత్సవాలు జరుగుతాయి? శ్రీరామనవమి, రామ కళ్యాణం అత్యంత అద్భుతంగా జరుగుతుంది. తర్వాత మేలో బ్రహ్మోత్సవాలు అవుతాయి. ఇప్పుడు శ్రావణ మాసం పూజలు అవుతాయి. మళ్ళీ కార్తీక మాసము, ధనుర్మాసము, గోదా కళ్యాణము, ముక్కోటి ఏకాదశి మెయిన్ బ్రహ్మోత్సవాలు మెయిన్గా జరుగుతాయి. చాలామంది భక్తులు వస్తారు దర్శనానికి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? గతంకి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? గత ఒక 5-6 సంవత్సరాల నుంచి మేడం ఇక్కడ ఒక 10-15 గ్రామాల చుట్టుముట్టు మంచి భక్తులు ఇక్కడికి విచ్చేసి శనివారం అత్యధిక సంఖ్యలో వేలాదిగా ఇక్కడికి విచ్చేసి మరి రంగనాయక స్వామి గారు, వెంకటేశ్వర స్వామి గారు, ఆంజనేయ స్వామి దర్శించుకుంటారు. ఇక్కడికి వచ్చిన వారికి వారి కోరికలు నెరవేరడం వల్ల ఇంకా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ వివిధ కాలనీ నుంచి ఇక్కడ నాగారం కానీ, రాంపల్లి కానీ, ఇక ఇతరత్ర కీసర కానీ, ఇక్కడ గట్కేసర్ కానీ, ఇక్కడ పోచారం కానీ, ఇక్కడ ఒక 10-20 గ్రామాల చుట్టూ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరగడం వల్ల ఇంకా భక్తులు రోజు రోజుకు వేల సంఖ్యలో పెరుగుతూ ఉన్నారు. మేము గిట గవర్నమెంట్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఒక ఫంక్షన్ హాల్ను జల్దీ ప్రారంభం చేస్తే ఇంకా భక్తులకి ఇక్కడ నిత్యం పెళ్లిళ్ళప్పుడు గిట ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జరుపుకుంటారు కాబట్టి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు గిట వారందరి సహకారంతో అభివృద్ధిని ముందుకు తీసుకుపోతా ఉన్నామా. మేము కూడా కోరుకుంటున్నామండి ఈ ఆలయం ఇంకా దినదిన అభివృద్ధి కలగాలి. ఎందుకంటే ఇంత చరిత్ర కలిగిన ఆలయం అనేది చాలా తక్కువ సంఖ్యలో చూస్తూ ఉంటాము. ఇంతకుముందు చెప్పినట్టు రంగనాథ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే చాలా తక్కువగా ఉంటుంది. దాతలు కూడా ముందుకు వచ్చి ఇంకా అభివృద్ధి చెందాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదా ఈ అద్భుత ఆలయాన్ని. భక్తులు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఈరోజు శనివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మీరు కూడా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా స్వామివారిని వచ్చి దర్శించుకోండి, ఆయన కృపకు పాత్రులు కండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.